తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. స్పర్మ్ కౌంట్ తగ్గడం అనేది చాలా కామన్గా చూస్తున్నామండి. అండ్ మాకు ఓపీడీలో ఈ మధ్య కాలం 10 మందిలో ఒక 6గురికి 7గురికి మెయిల్ ప్రాబ్లం ఉండడం అనేది ఎక్కువ గమనిస్తున్నాం. మీకున్న అలవాట్ల వల్లే ఈ ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవుతున్నాయని మీకు తెలుసా? ఎస్. సో మీకున్న కొన్ని అలవాట్ల వల్ల మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నా కూడా మీకు స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయ్యి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతుంది. సో మనకి తెలుసు బీజాలు బయటికి జారి ఉంటాయి అండ్ ఇలా జారి ఉండడం వల్ల మా టెంపరేచర్ అనేది 1-2 degrees తక్కువ ఉంటుంది అండ్ దీనివల్ల కణాల ఉత్పత్తి ప్రాపర్గా జరుగుతుంది. సో ఏదన్నా కారణం వల్ల హీట్ అనేది ఎక్కువ అయ్యి టెంపరేచర్ అనేది సరిగ్గా మెయింటైన్ అవ్వకుండా పెరిగినప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది అండ్ దీనివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. సో టైట్ క్లోదింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో టైట్ జీన్స్ వేసుకోవడం, టైట్ అండర్గార్మెంట్స్ వేసుకోవడం వల్ల కూడా హీట్ అనేది పెరుగుతుంది. గ్యాడ్జెట్స్ ఎక్కువగా వాడటం, సో ల్యాప్టాప్ మీ ఒళ్ళోనే పెట్టుకొని ఉండడం, దాని నుంచి హీట్ జనరేట్ అవుతాం. కొన్నిసార్లు మొబైల్ ఫోన్స్ కింద ప్యాంట్ పాకెట్లో ఎక్కువ అట్లాగే పెట్టుకొని ఉండడం అండ్ ఎక్కువసేపు కూర్చొని ఉండడం, సో కాళ్ళు దగ్గరగా పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం, కూర్చొనే ఉండడం అనేది కూడా హీట్ అనేది టెంపరేచర్ అనేది రైజ్ చేస్తుంది అండ్ దీనివల్ల కూడా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది అఫెక్ట్ అవుతుంది. ఇంకొకటి ప్లాస్టిక్స్కి ఎక్స్పోజ్ అవ్వడం, సో ఇది మనకు తెలియకుండానే చాలా డ్యామేజ్ చేస్తుందండి. సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో వాటర్ తాగడం, ప్లాస్టిక్ బాక్సెస్లో మీరు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ తెప్పించుకొని ఆ ప్లాస్టిక్ బాక్సెస్లో ఫుడ్ తింటాం, ప్లాస్టిక్ కంటైనర్స్లో ఫుడ్ వేడి చేసుకొని తిన్నప్పుడు కూడా ఆ ప్లాస్టిక్స్ నుంచి కొన్ని కెమికల్స్ విడుదలవుతాయి. వీటిని ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటాము అండ్ ఈ కెమికల్స్ మీ బాడీలో ఉన్న హార్మోన్స్కి చాలా దగ్గరగా ఉంటాయి అండ్ దానివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ కూడా ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ప్లాస్టిక్స్కి వీలైనంత మటుకు దూరంగా ఉండాలి. ఇకపోతే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ చేసిన ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా కూడా మీకు స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ వేడికి ఎక్స్పోజ్ అవ్వడం, సో హాట్ బాత్స్ తీసుకోవడం, స్పాకి వెళ్ళడం, సానాస్ అంటాము, ఇవన్నిటి వల్ల కూడా మీకు స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. కొంతమంది బాడీ బిల్డింగ్ చేస్తారు అండ్ మజిల్స్ పెరగడానికి కొన్ని కెమికల్స్ ఆర్ హార్మోన్స్ అనేవి తీసుకుంటారండి. ఇవి స్టీరాయిడ్ హార్మోన్స్, అనబాలిక్ స్టీరాయిడ్స్ అని అంటాము. దీంతో డెఫినెట్లీ మీకు మజిల్ మాస్ పెరుగుతుంది కానీ దీనివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. అండ్ ఎక్సెసివ్గా ఎక్సర్సైజ్ చేయడం కూడా మంచిది కాదు. టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కూడా మీకు స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గచ్చు. సో ఎన్నో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మీకు స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి అవకాశం ఉందండి. వీటిని మీరు గమనించుకొని మీరు తగ్గ జాగ్రత్తలు తీసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినా కూడా వితిన్ 3 months మీకు స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది అండ్ దీంతో మీ ఫర్టిలిటీ ప్రాస్పెక్ట్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.